మన కంప్యూటర్స్లో వర్క్ చేసేటప్పుడు అవి కానీ హ్యాంగ్ అయ్యాయంటే మనకి చాలా ఇరిటేషన్ అయితే వస్తుంటుంది. కంప్యూటర్స్ జనరల్గా స్లోగా రన్ అవ్వడానికి కారణాలు ఏంటి అండ్ వాటిని ఫిక్స్ చేసి మన కంప్యూటర్స్ స్పీడ్గా రన్ అయ్యేలా ఎలా చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ స్లోగా రన్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో నేను డిస్కస్ చేసే ఫస్ట్ రీజన్ లో సిస్టమ్ కాన్ఫిగరేషన్. ప్రజెంట్ సినారియోలో మీరు విండోస్ 10ని రన్ చేయాలంటే మీకు ఉండాల్సిన మినిమం కాన్ఫిగరేషన్ i5 ప్రాసెసర్, 8GB ర్యామ్ అండ్ 2GB గ్రాఫిక్స్. ఒకవేళ నేను చెప్పిన కాన్ఫిగరేషన్ అంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ తక్కువ ఉన్నట్లయితే మీ సిస్టమ్ లాగ్ అవ్వడం అనేది చాలా కామన్ ఇష్యూ. అండ్ ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు జస్ట్ విండోస్ యానిమేషన్స్ని డిసేబుల్ చేయండి. దానివల్ల మీకు కొంచెము బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. విండోస్ యానిమేషన్స్ని ఎలా డిసేబుల్ చేయాలని నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ నేను కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. పీసీ స్లో అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ హార్డ్ డిస్క్ ఫుల్ అవ్వడం. ఒకవేళ మీ హార్డ్ డిస్క్ కానీ ఫుల్ అయిందంటే చెక్ చేసుకోండి ఒకసారి మీ పీసీలో. మీ హార్డ్ డిస్క్ కానీ ఫుల్ అయింటే దాన్ని క్లీన్ అయితే చేయండి. సో ఒకసారి మీరు రీసెట్ అయినా చేసుకోవచ్చు. మీకు అవసరం లేని ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాకప్ చేసుకుని ఒకసారి రీసెట్ అయితే చేయొచ్చు, డ్రైవ్ని క్లీన్ చేయొచ్చు. అండ్ అదర్ ఆల్టర్నేటివ్స్ వచ్చేసి మీకు ఏవైతే ఫైల్స్ యూస్ఫుల్ ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోకి కానీ లేదంటే క్లౌడ్ స్టోరేజ్లో కానీ మీరు మూవ్ అయితే చేసుకోవచ్చు. అవసరం లేని ఫైల్స్ని మాన్యువల్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. పీసీ స్లో అవ్వడానికి ఇంకో రీజన్ ర్యామ్ ఫిల్ అవ్వడం. ఈ ర్యామ్ ఫిల్ అవ్వడం అనే దానికి 2 రీజన్స్, నేను ఇప్పుడు చెప్పబోయే 2 రీజన్స్లో ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా అయితే మీ పీసీలో ప్రాబ్లం ఉంటుంది. ఒకటి ఓల్డర్ వర్షన్ ఆఫ్ విండోస్. పాత వర్షన్స్ అంటే విండోస్ 10 ఓల్డర్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్షన్స్లో మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఓల్డర్ వర్షన్ ఆఫ్ విండోస్ 10లో మీ పీసీలో ఏదైతే ఫ్రీ ర్యామ్ ఉందో ఆ ర్యామ్ యూజ్లెస్ ర్యామ్ అని చెప్పి అది పనికిరాకుండా పోతుందని చెప్పి విండోస్ ఆ ర్యామ్ మొత్తాన్ని ఫిల్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా ఓల్డర్ వర్షన్ ఆఫ్ విండోస్ 10 యూస్ చేస్తుంటే లైక్ 1703, 1803 అలా యూస్ చేస్తుంటే మీరు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ 10కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వండి. విండోస్ 10 20H2 అనేది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ 10. సో మీరు దానికైతే అప్డేట్ అయితే చేసుకోండి. సెకండ్ రీజన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్స్ లైక్ క్రోమ్ లాంటి సాఫ్ట్వేర్ కానీ మీ సిస్టంలో ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ మీ సిస్టంలో ఉంటే క్రోమ్ చాలా ర్యామ్ని అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ర్యామ్ని జ్యూస్ తాగినట్టు తాగేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో మీరు క్రోమ్ కానీ యూస్ చేస్తుంటే ఆ క్రోమ్ని తీసేయండి మీ సిస్టమ్ నుంచి. ఎడ్జ్ బ్రౌజర్ అనేది మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. అది మోర్ దెన్ ఎనఫ్. పీసీస్లో అవడానికి ఇంకో రీజన్ ఓవర్ హీట్ అవ్వడం లేదా ఓవర్లోడ్ అవ్వడం. ఒకవేళ మీరు మీ సిస్టమ్ని 1 or 2 hours కంటిన్యూస్గా యూస్ చేసి ఉంటే కొంచెం గ్యాప్ ఇచ్చారంటే మీ సిస్టమ్ మళ్ళీ మీకు స్పీడ్గా అయితే వర్క్ అవుతూ ఉంటుంది. కొన్ని పర్టికులర్ పీసీస్ స్లోగా రన్ అవ్వడానికి కారణం విండోస్ అప్డేట్స్. ఒకవేళ మీరు రీసెంట్గా ఏదైనా విండోస్ అప్డేట్ చేశారు, అప్డేట్ చేసిన వెంటనే మీ సిస్టమ్ స్లోగా రన్ అవుతుంది. అండ్ అప్డేట్కి ముందు మీ సిస్టమ్ స్పీడ్గా రన్ అయ్యేదంటే ఆ అప్డేట్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్కి అండ్ మీ సిస్టమ్ హార్డ్వేర్కి ఆప్టిమైజేషన్ లేదని అర్థం. అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ లేకపోవడం. సో ఒకవేళ మీరు రీసెంట్గా ఏదైనా అప్డేట్ చేసి ఆ తర్వాత మీ సిస్టమ్స్లో ఏంటి మీరు మీ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ విండోస్కి డౌన్గ్రేడ్ అయితే అవ్వండి, రోల్ బ్యాక్ అవ్వండి. ఇంతకుముందు ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్కి రోల్ బ్యాక్ అవ్వండి. నేను ఇప్పటివరకు చెప్పిన రీజన్స్ ఏవి మీ సిస్టమ్ స్లో అవ్వడానికి రీజన్ కాకపోతే మీ సిస్టమ్ స్లో అవ్వడానికి మేబీ ప్రాబబ్లీ ఒక వైరస్ లేదా ట్రోజన్స్ అయితే రీజన్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా క్రాక్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేస్తుంటే మీ సిస్టంలో, జనరల్గా క్రాక్డ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ట్రోజన్స్ అనేవి కొన్ని మన సిస్టంలో అయితే ఇన్స్టాల్ అవుతుంటాయి. అంటే మనకి కొన్ని అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అవుతుంటాయి. అవి ఇన్స్టాల్ అయినట్టు కూడా మనకు తెలియదు. అవి బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంటాయి, ర్యామ్ని తినేస్తూ ఉంటాయి. అండ్ మీ సిస్టమ్ని స్లో చేయడానికి ఏమైతే చేయాలో అవన్నీ అయితే ప్రాసెసెస్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఒకవేళ మీరు క్రాక్డ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తుంటే మీ సిస్టంలో ఒకసారి మీ సిస్టమ్ని హార్డ్ రీసెట్ చేయండి, మొత్తం డ్రైవ్ని కూడా క్లీన్ అయితే చేయండి. లేదు మీకు విండోస్ని ఇన్స్టాల్ చేసుకోవడం తెలుసు అంటే క్లీన్ విండోస్ ఇన్స్టాలేషన్ అయితే ఒకసారి చేసుకోండి. అది చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీ సిస్టంలో ఎలాంటి వైరస్ లేదు, అలాగే నేను పైన చెప్పిన ఏ రీజను మీ సిస్టమ్ స్లో అవడానికి కారణం కాదు అనుకుంటే మీ సిస్టమ్ స్లో అవడానికి ఒకే ఒక్క రీజన్ విండోస్. జనరల్గా విండోస్ 10 అనేది ఏదైతే ఉందో దీనికంటే కొంచెం మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే హై ఎండ్ సిస్టమ్స్లో పనిచేసినంత కన్వీనియంట్గా లో ఎండ్ సిస్టమ్స్లో పనిచేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ హై ఎండ్ సిస్టమ్స్లో కూడా విండోస్ 10 అనేది ప్రాపర్గా వర్క్ అయితే అవ్వట్లేదు. ఒకవేళ మీ సిస్టంలో పై రీజన్స్ ఏవి నేను చెప్పినవి కాదు అనుకుంటే మీరు విండోస్ 10ని అన్ఇన్స్టాల్ చేసేసి మీరు వేరే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్కి
లైక్ లైనిక్స్ మింట్ ఉంది. సో లైనిక్స్ మింట్ మేట్ ఎడిషన్ అయితే 2 GB ర్యామ్ పీసీలో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఉబుంటూ ఉంది. సో ఇలాగ ఏదైనా అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆర్క్ లైనిక్స్ లేదా మీ వర్క్కి ఏది సూట్ అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. బికాస్ విండోస్ 10 అనేది అన్ని సిస్టమ్స్లోనూ ప్రాపర్గా వర్క్ అవుతుందని అయితే చెప్పలేం. కొన్ని సిస్టమ్స్లో ఏమో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అండ్ సేమ్ కాన్ఫిగరేషన్ నుండి వేరే బ్రాండ్ నుంచి వచ్చిన సిస్టమ్స్లో మాత్రం అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. సో కాబట్టి మీరు బెటర్ ఏదైనా లైనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకొక సెకండ్ ఆప్షన్, మీరు విండోస్ని వదులుకోలేము అలా అని చెప్పి లైనిక్స్ పర్ఫార్మెన్స్ని వదులుకోలేము, విండోస్ని వదులుకోలేము, లైనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోలేము అనుకుంటే విండోస్ 7కి డౌన్గ్రేడ్ అయితే అవ్వండి. అఫీషియల్ విండోస్ 7కి అయితే మీకు ఇప్పుడు ఛాన్స్ లేదనుకుంటా. మీరు ఇంకా క్రాక్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ యూస్ చేయాల్సి ఉంటుంది విండోస్ 7ని. సో అది సమ్వాట్ రిస్కీ. కాకపోతే మీరు నెట్ యూస్ చేయకుండా జస్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ టైప్ చేసుకోవడం, ఏదైనా ఆఫ్లైన్ వర్క్ చేసుకునేట్టయితే మాత్రం మీరు విండోస్ 7 అయితే ఇన్స్టాల్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.